పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో మంత్రి చెలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. పోరాట రంగంలో అల్లూరి సీతారామరాజు అందరికీ ఒక స్ఫూర్తి అని గుర్తు చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్నారు. పార్లమెంట్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని 7 సంవత్సరాల క్రితమే ఆమోదించారని గుర్తు చేశారు. తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తంలో తెలుగు జాతి నుంచి ఇచ్చిన ఒక ఆణిముత్యం పోరాట రంగంలో ఒక ఊపిరిలుదిన ఒక వ్యక్తిత్వం అల్లూరి సీతారామరాజు గారు. ఇవాళ 127వ జయంతి సందర్భంగా ఇవాళ సీతారామరాజు కమిటీ ఏదో చేస్తుంది, దానికి అభినందిస్తున్నాం. ఇవాళ అదే స్ఫూర్తిగా మోగల్లులో ఆయన సొంత ఊరు మోగల్ నుంచి బైక్ ర్యాలీ ఇవాళ భీమవరం వరకు వందలాది మంది ఇవాళ రావడం జరిగింది. ఆయన స్ఫూర్తిని ప్రజలకి తెలియజేయడానికి ఉన్న ఆయన పోరాట స్ఫూర్తితో పునరంకితం అవడానికి ఇవాళ అందరం నిర్ణయం తీసుకున్నాం. ఒక విశాఖ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే విశాఖపట్నంతో ఆకుండా కళాస పైకి కూడా వెళ్ళిపోతున్న సందర్భంలో ఓఎన్స్ కూడా పొడిసిన సందర్భంలో ఖచ్చితంగా దానికి అల్లూరి సీతారామరాజు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాలని చెప్పి కొత్త డిమాండ్ చేస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్లమెంట్ లో ఆమోదించి ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు ఇంతవరకు అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్ ఎందుకు పెట్టలేదని డిమాండ్ అడుగుతున్నాం మేము. మీకు బ్రిటిష్ వాళ్ళ క్షమాభిక్ష అడిగిన వాళ్ళ విగ్రహాలు మాత్రం పార్లమెంట్లో ఉంటాయి. ఏదైనా రాసుకోండి. వాళ్ళ గురించి బ్రిటిష్ వాళ్ళు ఎంతో వేస్తానని గవర్నర్ జనరల్కి తీసుకెళ్తా ఉంటే తిరస్కరించి తమ తెలుగు జాతి ప్రతిష్టను కాపాడుతూ ప్రాణాలు అర్పించిన గొప్ప మనిషి ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టకుండా తీసుకెళ్ళి మీరు బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్షను